నవభారత నిర్మాత పండిట్ జవహర్లాల్ నెహ్రూ 125వ జయంతి నేడు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఢిల్లీలోని శాంతివన్లో ఆయనకు ఘన నివాళులర్పించారు. నెహ్రూ జయంతి సందర్భంగా బాలలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. నెహ్రూ 125వ పుట్టినరోజు సందర్భంగా బాలలు సంతోషంగా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని కోరారు. భావి భారత పౌరులందరికీ సీఎం చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు శాసనసభలో విపక్షాలు తమ వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టనున్నాయి. బీడీ కార్మికులకు ₹1000 ప్రత్యేక వృత్తిపై బీజేపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టనుంది. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో భారత క్రికెటర్ రోహిత్ శర్మ అత్యంత అరుదైన ఘనత సాధించాడు. శ్రీలంకతో జరుగుతున్న 4వ వన్డేలో భారత్ బ్యాట్స్మన్ రోహిత్ శర్మ లంక బౌలర్లకు ముచ్చమటలు పట్టించాడు. డబుల్ సెంచరీతో 6లు, 4ల వర్షంతో లంక ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. 173 బంతుల్లో 9 సిక్స్లు, 33 4లతో దుమ్మురేపాడు. వన్డేలో 2 డబుల్ సెంచరీలు కొట్టిన మొదటి బ్యాట్స్మన్ గా రోహిత్ రికార్డు కొట్టాడు. దత్తాత్రేయ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా నేడు రాష్ట్రానికి రానున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో దత్తాత్రేయకు పార్టీ శ్రేణులు, ప్రముఖులు ఘన స్వాగతం పలుకుతున్నారు. తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. వెంకన్న స్వామి దర్శనానికి భక్తులు 14 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 8 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వెళ్లే భక్తులకు 3 గంటల సమయం పడుతుంది. స్టాక్ మార్కెట్లలో కొత్త రికార్డు నమోదైంది. విదేశీ సంస్థాగత మదుపుదారులు భారీగా కొనుగోలు జరపడం, దేశీయంగా కంపెనీ ఫలితాలు ఆశాజనకంగా ఉండడంతో సెన్సెక్స్ పరుగులు తీసింది.